శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ ఫలితాలను మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ముందుగా పంచాంగం అనగా తిథి వార నక్షత్ర యోగకరణం కలిసినటువంటి అంగాలు కలిస్తే దీన్ని పంచాంగములు అంటారు. ఈ పంచాంగాన్ని మనం తెలుసుకోవడానికి ముందుగా గ్రహాల యొక్క స్థితిగతులు, ఇప్పటి వరకు ఉగాది పండుగకు ముందుగా ఆ పండుగ తర్వాత వచ్చేటువంటి గ్రహాల స్థితుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రథమంగా నవగ్రహాలలో 4 గ్రహాలు ఒకే స్థానంలో ఎక్కువ సమయం ఉండేటువంటి గ్రహాలు 4. 1 గురువు, 2 శని, 3 రాహువు, తర్వాత 4 కేతువు. ఈ గ్రహాలు ఎక్కువ కాలము ఒకే స్థానంలో ఉంటాయి. కావున ఇప్పటి వరకు గురు భగవానుడు మిథున రాశిలో ఉన్నాడు. ఈ గురువు జూన్ 2వ తారీఖు రోజున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అనగా ఇప్పుడు మనం గురు సంచార స్థితి అనుసరించుకొని మేషాది ద్వాదశ రాశుల వారి పంచాంగ ఫలితాన్ని చెప్పుకుంటున్నప్పుడు జూన్ 2వ తారీఖు కంటే ముందు ఒక ఫలితంగాను, జూన్ 2 తర్వాత పంచాంగ ఫలితాలను ఒక విధంగాను అన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం గురు భగవానుడు ఎప్పటి నుంచి మారుతున్నాడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవడం కోసము ఈ స్థితి మీకు అవసరపడుతుంది. తర్వాత శని భగవానుడు మీనరాశిలో ఉన్నాడు. ఈ సంవత్సర కాలం అంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. ఆ తర్వాత రాహువు కేతు 2 గ్రహాలు కూడా అపసవ్య గ్రహాలు. ఈ అపసవ్య గ్రహాలు మొత్తం కూడా ఈ సంవత్సరం అంతా కూడా పూర్తిగా సింహరాశిలోను కుంభరాశిలోను అలాగే ఉంటాయి. కేతు వచ్చి సింహరాశిలోను, రాహు వచ్చి కుంభరాశిలోను ఇలా ఉంటారు. ఈ 4 గ్రహాలను అనుసరించుకొని మనకు పంచాంగ ఫలితాలను తెలుసుకోవలసి ఉంటుందని మీకు తెలియజేస్తున్నాము. తర్వాత 2వ భాగంలో రాజాది నవనాయకుల విషయాన్ని, మేషాది ద్వాదశ రాశుల యొక్క పంచాంగ ఫలితాలను తెలుసుకుందాం. స్వస్తి.